బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగుల సమస్యలపై ఇవాళ ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరపనుంది మంత్రుల కమిటీ. మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రుల కమిటీతో చర్చలు ప్రారంభంగానున్నాయి. సమ్మె విరమించాలని మున్సిపల్ కార్మికులను కోరనుంది. ఇప్పటికే ప్రజారోగ్య విభాగంలో కొన్ని కేటగిరీల కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు 6,000 రూపాయల చొప్పున అలవెన్స్ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సమస్యలపైన నిరంతరం పనిచేసేటువంటి మంత్రుల కమిటీ ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఈ భేటీలో ఈ రోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలని ఆహ్వానించింది చర్చల కోసం. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్లు మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపారు. అందులో వచ్చినటువంటి చర్చల అనంతరం వాటిలో కొన్ని సానుకూలమైన అంశాలు నిర్ణయం తీసుకుని ఇంకా అదనపు డిమాండ్లు ఎవరైతే మున్సిపల్ కార్మికులు పెట్టారో వాటిపైన చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీకి ఈ రోజు రావాలని ఆహ్వానించారు. ఈ రోజు 12 గంటలకి చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీలు కూడా పాల్గొంటారు. మున్సిపల్ కి సంబంధించి ఎవరైతే సమ్మెలో ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతారు. ఇప్పటికే మున్సిపల్ కార్మికులు ఇచ్చినటువంటి ఏవైతే సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి సమ్మె నోటీసులు పేర్కొన్న డిమాండ్లలో అత్యంత కీలకమైనటువంటి ఏదైతే హెల్త్ అలవెన్స్ ఉందో, ప్రజారోగ్య విభాగంలో పనిచేసే కొన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు, వారికి 6,000 రూపాయలు చొప్పున హెల్త్ అలవెన్స్ ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్నే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరొక 2-3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయి. ప్రధానంగా మున్సిపల్ కార్మికులు జీతాలు పెంపు కోరుతున్నారు. 26,000 జీతం పెంచాలని కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 ఉన్నటువంటి జీతాన్ని 15,000 చేశారు. తర్వాత పిఆర్సీ అమలు చేసిన తర్వాత 21,000 చేశారు. సో 75% పెంచి 12,000 ఉన్న జీతాన్ని 21,000 చేశారు. అయినా ఇప్పుడు కార్మికులు 26,000 చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా క్రమబద్ధీకరించాలని మరొక డిమాండ్ పెట్టారు. అయితే ఇందులో వీటన్నిటిపైన సాధ్యాలు. దీని మరొక వైపు సమ్మెకి సంబంధించి ప్రస్తుతం 123 అర్బన్ లోకల్ బాడీస్ ఉంటే అందులో 82 చోట్ల జరుగుతుంది. సిఐటియు మినహా ఇతర కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ విధులకు హాజరవుతున్నారు. సో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తూనే మరొకవైపు కార్మికులకు సంబంధించిన డిమాండ్ల పైన ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. కార్మికులతో ప్రధానంగా సమ్మె విరమించమని కోరనుంది. సమ్మె విరమించి ఇంకా సమస్యల పట్ల ఇప్పటికే సానుకూలంగా ఉన్నాం, వాటన్నింటిని కూడా పరిశీలిస్తామన్న అంశాన్ని అయితే ఈ రోజు కార్మిక సంఘాలకు చెప్పబోతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.